హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లచ్చ పరాటాని టేస్టీగా పొరలు పొరలుగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లేయర్ పరాటాలోకి ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. బయట కొన్నట్టుగా ఎప్పుడు చేసినా పొరలు పొరలుగా చేసుకునే రెసిపీ కోసం ఫస్ట్ ఒక ప్లేట్లోకి కప్పున్నర మైదాపిండి తీసుకోవాలి. కప్పున్నర మైదాపిండికి హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందు దీన్ని చేత్తో కలుపుకోవాలి. ఇలా 3 కలిసేలాగా చేత్తో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా చేత్తో కాకుండా వేళ్ళతో కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని కొంచెం పలచగానే కలుపుకోవాలి, గట్టిగా లేకుండా. ఇలాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మన పిండి ఎలా ఉందో చూద్దాము. నానింది కదా బాగా. ఇప్పుడు దీన్ని చేత్తో ఇలాగా కొంచెంసేపు నీట్ చేసుకోవాలి. చపాతీ పీట మీద కొద్దిగా పౌడర్ వేసుకుని 3 to 4 మినిట్స్ ఇలా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. నేను దీంట్లో 4 బాల్స్ డివైడ్ చేశాను. మీకు ఏ సైజులో కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను కొంచెం మందంగా చేద్దామని 4 తీసుకున్నాను. ఇలాగ డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీని మీద దాన్ని క్లాత్ పెట్టి కప్పుకోవాలి, గట్టి పడకుండా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొద్ది కొద్దిగా పౌడర్ చల్లుకుంటూ పరోటా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా పౌడర్ చల్లుకుని పరోటా చేసుకుంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో స్ప్రెడ్ అవుతుంది. ఇలా పెద్దగా చేసిన తర్వాత ఒక చాకు తీసుకుని దీన్ని సైడ్ నుంచి సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎంత సన్నగా కట్ చేసుకుంటే పరోటా అంత పొరలుగా వస్తుంది. ఇలాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్క నుంచి ఇలాగా రోల్ చేసుకోవాలి పరోటాని. ఇలాగా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత దీన్ని చేతిలోకి తీసుకుని కొద్ది కొద్దిగా దీన్ని సాగదీయాలి. చుట్టుకుంటూ సాగదీస్తే సైజ్ పెద్దదవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పరోటాలాగా చుట్టుకోవాలి చేత్తో. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. మిగిలిన భాగాన్ని అందులో వేసి తిప్పేసుకుంటే మన పరోటా బాల్ రెడీ అయిపోతుంది. ఇంకోటి చేసి చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పెట్టిన తర్వాత ఇలాగ పక్క నుంచి రౌండ్గా తిప్పుకోవాలి. ఇలాగా అన్ని పరోటాలు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ముందు తర్వాత చపాతీ పీట మీద పెట్టుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. మనకి చిన్న సైజులో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటున్నాము. లేదంటే చపాతీ కర్ర తీసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి పరోటాలు. ఇలాగ చేత్తో ప్రెస్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పరోటాలు వేసుకుని లో టు మీడియం హైలో పెట్టుకోవాలి స్టవ్ని. తక్కువ మంట మీద కాల్చుకుంటే పరోటాలు లోపల నుంచి కుక్ అవుతాయి ఈవెన్గా, లేదంటే లోపల పచ్చిగా వండిపోతుంది. సిమ్లో పెట్టుకుని ఇలా కాల్చుకోవడం వలన మనకు పరోటా పొరలు పొరలుగా వస్తుంది. ఇలా పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మన బ్యాలెన్స్ మిగిలిన పరోటాను కూడా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ కలిపి ఒకసారి ప్రెస్ చేసుకుంటే మన పరోటా పొరలు పొరలుగా ఉడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పొరలుగా వచ్చిందో. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.